వెల్కమ్ టు ఆది టీవీ. మనం ప్రస్తుతం ఇప్పుడు ఖైరతాబాద్ డివిజన్లో ఉన్నాము, ఖైరతాబాద్ ఏరియాలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఈ బస్తీకి సంబంధించిన వాసులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న ఈ 3 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మరి ఏమేమి పథకాలు మీకు అందుతున్నాయి? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ని చూస్తే? సర్కారును చూసి మాకు ఏం అందుతలేవు. మాకు ఏ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదు. మేము కష్టం చేసుకొని మేమే బతుకుతున్నాం. మా ఇల్లు గులగొట్టి కూడా మాకు ఇల్లు ఇవ్వడం లేదు. దానం నాగేందర్ రెడ్డి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు. మాకు అది ఎంఆర్ఓ దగ్గర పోతే ఆయన అంటాడు లేవంటాడు, ఆడియో పోతే ఆడ లేవంటాడు, కలెక్టర్ ఆఫీస్ పోతే ఆయన లేవంటాడు. ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని నిలగొట్టేస్తున్నారు. అంటే రైట్, ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాడు, ఇక్కడ పేదలకు ఇస్తామని గతంలో అన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిస్తున్నది. మరి ఎక్కడ మీ ఇల్లు కూల్చేసారు? హైడ్రా విషయంలో కూల్చేసారా? ఎందుకు కూల్చేసారు? ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం నీకు ఇల్లు ఇవ్వలేకపోతుంది? హైడ్రా విషయంలో కాదు, మా ఇక్కడ ఇల్లులు గులగొట్టి మాకు కేసీఆర్ ఏం చెప్పిందంటే మీకు ఇల్లులు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కట్టించాం కేసీఆర్ ఏం లేదు. అయితే మాకు ఇస్తామన్నారు, సెకండ్ లిస్ట్ ఇస్తామన్నారు, ఇయ్యలేరు. ఇంకా అప్పటి నుంచి 7 సంవత్సరాలు అయితే తిరుగుతూనే ఉన్నాం మేము. ఇంకా ఇస్తలేరు అనుకుంటే ఇప్పటి వరకు ఇయ్యలేదు మాకు ఇల్లులు. ఎందుకు మరి? ఎవరు ఏమి ఇస్తలేరు? ఎవరి పాత్ర ఉంది ఇలా? మీకు ఇల్లు ఇవ్వకపోవడం కారణం ఏంది? ఎక్కడ ఖైరతాబాద్లో ఎక్కడ ఏ డబుల్ బెడ్రూమ్? ఇంద్రనగర్ కాలనీ. ఇంద్రనగర్ కాలనీలో ఎన్ని గజాల ప్లేస్ ఉండే నీకు? మాది 40 గజాల ప్లేస్ ఉండే. మరి ఎందుకు ఇస్తలేడు? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? దానం నాగేందర్. మరి ఎందుకు ఇస్తలేడు? అయితే వాళ్ళ మనుషుల అనుచరులకు ఇచ్చుకున్నాడు. మాకు ఇద్దామనుకునేసరికి వాళ్ళు ఇప్పుడు ఏపీఎల్ ఫోటోలు మీకు దిగాలే, మీకు వచ్చేస్తే పక్కాన వరకు నైట్ పోయేసి వాళ్ళు గడబడి చేసి ఆడియో ఆఫీస్లో గడబడి చేసి వాళ్ళ పేరు మీద రాపిచ్చేసుకున్నారు. అంటే నువ్వు అక్కడ ఆ ప్లేస్లో ఇంద్రనగర్లో గుడి చేసుకుని ఉంటువా, లేకుంటే చిన్న ఇల్లు కట్టుకున్నావు? చిన్న ఇల్లు ఉంది మాకు. ఇల్లు ఉంది మాకు, కరెంటు కూడా ఉంది వాళ్ళ అల్లుని. గుడగొట్టి మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తామంటే సరే అని ఒప్పుకున్నాము. అయితే మాకు దారికి అడ్డం ఉండే, ఆ దారికి అడ్డం ఉండే లారీలు పోలికే రావని ఫస్ట్ మాదే తీసేసినాక మీకు ఇస్తాం అన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంతమంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? మరి మీకు ఆ కుటుంబ సభ్యులకు ఇప్పుడు ఇల్లు ఇట్లా బాయ్, మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమన్నా వస్తున్నాయా? ఏం లేవు, మాకు ఏం పథకాలు రావట్లేదు. మాకు ఇల్లు పోయిందని ఇదే బాధలో తిరుగుతున్నాం మేము. డ్యూటీలు మానేసుకుంటున్నాం, డ్యూటీలు పోతున్నాయి, మళ్ళీ వేరే డ్యూటీలు చూసుకుంటున్నాం, మళ్ళీ కిరాయిలు కట్టుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకు ఎవరు ఏమి ఇస్తలేరు. ఏంది సబ్సిడీ గ్యాస్ కానీ మీ మేడం పేరు మీద ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, ఇలాంటి మహాలక్ష్మి పథకంలో 2500 కానీ ఇవంటి వస్తున్నాయా? అవన్నీ ఏం వస్తలేదు మాకు. మరేంటి ఏం వస్తున్నాయి? నువ్వేం పని చేస్తావు అసలు? కార్పెంటర్ జాబ్ చేస్తాను. సరే, మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏంటి మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? మా ఇల్లు మాకు ఇస్తే సరిపోతుంది. మేము ఏదో కష్టం చేసుకొని బతుకుతాం. మా ఇల్లు రావకుండా చేసిండు దానం నాగేందర్. ఎమ్మెల్యే దానం నాగేందర్. అట్లా మరి ఎప్పుడన్నా కలిసిరా? ఎమ్మెల్యే కలిసినావు నువ్వు ఎప్పుడన్నా? ఇట్లా కలిసి మాట్లాడదాం తర్వాత మాట్లాడడం అని అంటాడు. ఎలగొట్టేస్తాడు, అక్కడి నుంచి ఎలగొట్టేస్తాడు ఇంటికి పోతే. ఇంకా కొంతమంది బాధ్యత మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళకంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. సో ఇక్కడ అప్పుడున్న ఎమ్మెల్యేనే దానం నాగేందర్ ఇప్పుడు కూడా ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిండు. అంటే ఇక్కడ ఉన్న ఈ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే అలా ఎవరైతే వాళ్ళు గుడిసెనో ఇళ్ళనో చిన్న 60 గజాలు 100 గజాలలో ఉంటే వాళ్ళ ఇళ్ళను లాక్కున్నాడు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈమె సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. సార్ చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మాది ఇల్లు రాలేదు సార్. మాది మొత్తం మాది ఇల్లు ఉండే, మరి మా ఇల్లు రాలేదు. 5 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాము. వస్తుంది అంటున్నారు, వస్తలేరు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము. ఆయన అన్నాడు చేస్తామమ్మా, అప్లికేషన్ పెట్టుకోరు మళ్ళీ అన్నాడు. మేము ఏం అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, వచ్చినప్పుడల్లా కొత్త అప్లికేషన్ అంటుండే ఆయన. మళ్ళీ సరే అని వచ్చి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోండి అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, 4 సార్లు పోయినాము. మండే సోమవారం 4 సోమవారాలు తిరిగితే ఆయన రాసి ఇచ్చినాము కంప్లీట్. 4 సార్లు ప్రజావాణిలా వస్తుందమ్మా మీకు చేస్తాము అని అన్నారు. మా మొత్తం 10 మంది ఒక్క ఇల్లు కూడా రాలేదు మాకు 10 మందిలా. మరి మేము ఇట్లనే తిరుగుతున్నాము ఆటో ఛార్జీలకు, దానికి పండ్లు మానేసుకొని. అది ఏం గవర్నమెంట్ వచ్చిందో కానీ మా రక్తం పీడ్చుకొని తింటుండు వాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ముందు కేసీఆర్ ఉన్నప్పుడన్నా పింఛన్లు ఇచ్చిండు, అవి చేసిండు, చాలా మటుకైతే మేలే చేసిండు ఆయన. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఏమైనా ఉన్నోనికే ఇస్తుండు, ఉన్నోనికే చూస్తుండు. వాని ఊర్లో వాడే డెవలప్ చేసుకుంటుండు రేవంత్ రెడ్డి.
మరి మేము ఇక్కడ మా ఇల్లులు గుంజుకొని కట్టించి చేసి మాకు ఇస్తాను ఇయ్యలేదు. మాకు మరి మా ఇండ్లల్లో పెద్ద సంసారాలు ఉన్నాయి, చెట్టు కుక్కలం పుట్ట కుక్కలం అయినాం మేము. ఇప్పుడు కిరాయిలు కట్టలేక 10,000 కిరాయిలు ఎక్కడి నుంచి కట్టాలి? మేము చేసేది చిన్న పనులు, ఇళ్ళలో పని చేసుకుంటే బతకటోళ్ళం. మరి మా పరిస్థితులు ఎట్లా సార్? మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. వానికి మా గోస తగ్గరాలి, వాని పెండ్లం పిల్లలకి. వాడు మనిషి గాడిద అన్నం తింటలేడా? ఏమన్నా గడ్డి తింటున్నాడా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండమ్మా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నాగేంద్ర చెప్తే ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పుకుంటాడు? నాగేంద్రకి వాళ్ళ అనుచరులకు ఎట్లా ఇస్తారండి ఇల్లులు? ఎవరు అనుచరులకు? ముఖ్యమంత్రి అనుచరులక? నాగేంద్ర అనుచరులకు ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే ఓట్ల కోసం వస్తాడు, అప్పుడే ఒకసారి కనబడుతుంది ఆయనకు కర్తవ్యాలు, ఆయన ముఖము. మిగతా దినాలు కనబడాది. ఇది పాడైపోయింది, ఇక్కడ రోడ్డు బాగాలేదు అంటే కనబడాది ఆయన ముఖం, నల్లలు వస్తలేవు అంటే కనబడాది. మరి ఓట్లప్పుడే వచ్చినప్పుడు, ఓట్లు వేయించుకున్నప్పుడు మంచిగా తీయగా తీపిగా అన్ని మాట్లాడతాడు. వేయించుకున్నప్పుడు మరి పలానా గరీబోళ్ళు నాకు ఓటేసి అక్కడ నన్ను గెలిపించారు, మరి వాళ్ళ ఇల్లు మేము కూలగొట్టి ఇట్లా కట్టించినాము, మరి బయట బతికిరు వాళ్ళు, మరి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉండదా వాడికి? గింత బాధ పెడతాడు మాకు నాగేంద్ర ఎమ్మెల్యే అయితే ఉండొచ్చు, మళ్ళీ సార్ ఎట్లా గెలుస్తాడు ఆయన? ఇదే బాధ పెడతారా? మాకైతే ఈ గవర్నమెంట్ ఏం మంచిగా లేదు. మా గరీబోళ్ళని అంటున్నారు కదా, చాలా బాధ పెడుతుంది. గరీబోళ్ళ గవర్నమెంట్ కదా ఇది. ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబట్టే, మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబట్టే, సన్న బియ్యం ఇవ్వబట్టే, సబ్సిడీ గ్యాస్ రావట్టే, నీకు రకరకాల పథకాలు కూడా పెట్టిరు. ఇప్పుడు ఉచితంగా ఏడుకో బ్యాగ్ పట్టుకొని పోతున్నావు, ఏడుకో బస్సు కూడా ఫ్రీ కాబట్టి. కాకపోతే బస్సు ఒకటి ఫ్రీ ఎందుకు చేసిండు వాడు? ఫ్రీగా బస్సు కొట్టుకొని చేస్తున్నారు, ఆడవాళ్ళకి విలువ లేదు తెలుసా? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు బస్సులో ఎన్ని డ్రైవర్లు కండక్టర్లు ఎంత తిట్టుతున్నారు తెలుసా? ఆడవాళ్ళకి విలువ లేకుండా పోయింది. కాకపోతే వాడు ఏమంటాడు, టికెట్ తక్కువ చేసేది ఉండేవాడు, మా డబ్బులు తక్కువ చేసేది టికెట్, అంతేగాని ఫ్రీ చేసి ఆడవాళ్ళకి విలువ లేకుండా ఇజ్జత్ లేకుండా చేసిండు. బయట ఎక్కుతుంటే ఎట్లా పడితే అట్లా బస్సులల్లా డ్యూటీలు ఉన్న వాళ్ళు అట్లనే ఉండు, డ్యూటీలు లేని వాళ్ళు అట్లానే ఉండు. ఏమైనా ఆధార్ కార్డు పట్టుకోవాలి, ఉరకాలి. మరి వేరే పని చేసుకున్నట్టు వాళ్ళకి లేదా? ఇంత నరకని యాతను పడాలి మేము. ఏమంటే మేము ఫ్రీగా పెట్టినాం సబ్సిడీ గ్యాస్ ఎవరికి ఇచ్చిండు, చూపెట్టి మన ఎవరికి ఇచ్చిరా? మరి మాకు ఇచ్చిర్రా? మాకు ఏం రాలే ఒక్కడు. కాకపోతే బస్సు తిరిగి అదొక్కటే ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పరిపాలించడం, అందరికి 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేసామని చెప్పేసి సార్ ఏం చేయలే. ఆ పొదుపు సంఘాలన్నా ఎవరికో ఎక్కడనో విలేజ్ లో చేస్తుండేమో, వాని ఊర్లో విలేజ్లలో ఆ పొదుపు సంఘాలు చేసిండు. ఇక్కడనైతే సిటీకి అయితే ఏమీ చేయలేదు. ఏమైనా ఆయన ఉన్న దిక్కే ఆయన డెవలప్ చేసుకుండు, ఇక్కడనైతే ఏం డెవలప్ చేయలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఇల్లు ఎన్ని గజాలలో ఉండే, మరి ఎందుకు దానం నాగేందర్ వేరే వాళ్ళకి ఇచ్చిండు? వాళ్ళు ఎవరు? ఇచ్చిన వాళ్ళ పేరేంటి? ఇచ్చిన వాళ్ళ పేర్లు మాకు తెలియదు సార్, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తలేవు. వాళ్ళు మేము పోతే తాళాలు ఉంటున్నవి. ఒకసారి పోయినాము, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినాము, ఆడ కూడా మాట్లాడితే మా దగ్గరికి రావద్దు, మీరు ఎంఆర్ ఆఫీస్ పోవాలి, ఇంకొకటి కలెక్టర్ ఆఫీస్ పోవాలి, అక్కడ మీరు ధర్నా చేస్తారో వాళ్ళతో ఫైట్ చేస్తారో మాకు సంబంధం లేదు అంటారు పోలీస్ స్టేషన్. ఇదే మాట చెప్తాడు. సరే చెప్తే చెప్పారు, సరే మేము అక్కడనే పోతాంలే అని. ఇక అక్కడ కూడా మేము ఏం మాట్లాడతాం పోలీసులతో? ఆడవాళ్ళము ఏం మాట్లాడలేము. ఆ నుంచి ఇక వచ్చేసినాము. వచ్చి పోతే ఆయన ఎవరు మండల ఆఫీసులో ఉంటారు ప్రేమ్ కుమార్, మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టాలంట. వాడు అన్నం తింటుండా లేకపోతే గడ్డి తింటుండా సార్? కొత్త అప్లికేషన్ పెట్టడానికి ఏమైనా కొత్తగా అప్లై చేసినాం, మాకు ఇల్లు లేకపోతే అప్లై చేసినాము, మా ఇల్లు కూలగొడతారు, మళ్ళీ మేము కొత్త అప్లికేషన్లు పెట్టాలంట. అనడానికి మనకి సిగ్గు శరం ఏమన్నా ఉందా? అట్లా మాట్లాడుతుండు. ఎన్ని గజాలలో ఉండే మన ఇల్లు? ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే సార్ మా ఇల్లు, ముంగట కొంచెం ప్లేస్ ఉండే. మా అత్తమ్మ, మా 3 ఆడపిల్లలు, మా మరిది, మేముండే. అయితే పెద్ద కుటుంబం. అయితే ఇల్లు సరిపోతలేదు, మేము కొంచెం పక్కకు జరిగినాక కొంచెం ఇక తర్వాత ఇల్లు వస్తుంది అంటే అప్పటికి మా ఆయన పలక పట్టుకొని ఫోటో దిగినాం ఆ ఇంటి ముంగట. ఇల్లు కూలగొడతారు అన్నగా వద్దన్నది మా అత్తమ్మ. వద్దమ్మ కూలగొట్టద్దు, మనకు ఇస్తారు ఇయ్యరు అంటే, ఇస్తారంట కదా అత్తమ్మ, పోని మనకు వస్తాయి అంటుడు కదా, 2 కొలకకి ఇస్తున్నారు కదా అంటే, ఆయనతో కూడా పోతే ఏం చేస్తే మేము అమ్మము అంటే ఇస్తారంట అంటే, అప్పుడు ఆమె ఒప్పుకుని మేము అందరం కూర్చోబెట్టి ఒప్పుకున్నాక కొలగొట్టారు. ఆ బిల్డింగ్ లో అందరికి వచ్చింది, మా ఒక్కరికి రాలే బిల్డింగ్ వాళ్ళకి. ఇక తిరుగుతూనే ఉన్నాము, తిరిగి మా అత్తమ్మ చనిపోయింది. ఇల్లు కూలగొట్టిన 2016లో కూలగొట్టిరు. ఆమె 19 చచ్చిపోయింది. 3 సంవత్సరాలకి మా అత్తమ్మ చచ్చిపోయింది. సరే మేము అక్కడ సావులలో దావకాలలో తిరుగుతున్నాము, అట్లా అయింది. ఇక ఇల్లు వచ్చిన అలాట్మెంట్ అయిందంటే వచ్చినాము, మీ పేరు రాలేదు. మరి మా పేరు ఎక్కడ పోతుంది? మా పేరు రాకుంటే
యాదమ్మలు అని పిలుస్తారు కదా ఆడ అంటే రాలేదంటే మరి ఎక్కడ అవుతుంది మా గుండె యాదమ్మ మా అత్తమ్మది అట్లా సరే రాలేదంట కదా మళ్ళీ నెక్స్ట్ సారి వస్తుందని వెళ్ళిపోయినాం. పోయినాక రాలేదు 2 సార్లు వచ్చినాం 3 సార్లు వచ్చినాం రాలేదు. మళ్ళీ 2023లో మా ఆయన చనిపోయిండు. తిరిగి కలెక్టర్ ఆఫీస్కు అక్కడ ఎక్కడ మండల ఆఫీస్లో మా ఆయనను గుర్తుపడతారు. వాళ్ళు కూడా అడిగారు మీ ఆయన చచ్చిపోయింది అమ్మ అని నన్ను అక్కడ పిల్లలు అడితే అవును ఇట్లా తిరిగి అని అంటే సరే అమ్మా చేస్తాం తీయని అన్నారు. ఏం లేదు ఖాళీ బుజ్జగిస్తారు పంపిస్తారు. ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారమ్మా మీ కార్యాచరణ? కావాలి సార్ మా ఇల్లు మాకు కావాలి. ఎందుకంటే 10 మంది ఉన్నాము ఖైరతాబాద్లా. మరి 10 మంది ఎక్కడ పోవాలి? ఒక్క ఇల్లా ఒక్కరికా 2కా? మరి 10 మందికి రావాలి కదా ఇల్లులు. ఇంత బాధ పెడతారా? కలెక్టర్ ఆఫీస్కి పోతే మొన్నకు పోయిన వారం పోతే ఇక వీడికి రావద్దమ్మా మీరు ఆడియోకి పోండి ఆడియోలో మాట్లాడుకోవాలి. వీడికి పదే రావద్దు. 3 వారాలు బుజ్జగించిండు ఆయన. 4వ వారం మీ ముచ్చట చెప్పిండు. ఇక మళ్ళీ మేము అక్కడ పోవాలంట ఇక ఆఫీస్కి. మాకు ఎక్కడ ఆఫీస్లో అని తెలుసు సార్, మేము పని చేసుకొని బతికేటోళ్ళము. నాగేందర్ అనుచరులకు ఇచ్చి అక్కడ పోవాలి మేము అయిపోయినాయి మావి అన్నీ అయిపోయినాయి అని అంటారు ఎమ్మెల్యే.